హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మునాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మహేంద్ర XUV 500 W8 టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది 2014 కార్ అండి. 2014లో W8 ఇదే టాప్ అండ్ వేరియంట్ 8 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఈ కారు హర్యానా కారు. ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజారు మన కార్ బజార్లో అయితే ఉంది. తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది. మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మేమని మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్స్లో అయితే రావండి, ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి. ఆల్ ఇండియా ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. మహేంద్ర XUV 500 W8 టాప్ అండ్ వేరియంట్ 2014 కారు 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 1,28,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు. ఆర్సీ లెక్కల ప్రకారం కాకపోతే ఒక ఇంట్లో ఇద్దరి పేరు మీదగా మారింది. ఆర్మీ ఆఫీసర్ యూజ్ చేసినటువంటి కార్ అంటే ఈ కారు చూసుకున్నట్లయితే. అలాగే కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70-80% మధ్యలో 4 టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ విషయంలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా 15 నుంచి 18 మధ్యలో, 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ వస్తుంది. హైవే లోకల్లో చూసుకున్నట్లయితే 12 మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70 నుండి 80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా పర్పుల్ కలర్ కారు కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం 2-3 చోట్ల టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. ఇక కారు బాడీ పరంగా లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది. డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే లేదండి. ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే కారు కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కారు ధర 4,95,000 రూపాయలు అయితే ఖమ్మంలో అయితే మేము చెప్తున్నామండి. ఈ 4,95,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. హెవీ బార్గెనింగ్ కూడా లేదు. 10,000, 15,000 అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి. 4,95,000లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మహేంద్ర XUV 500 W8 టాప్ అండ్ వేరియంట్ ఆర్మీ ఆఫీసర్ యూజ్ చేసినటువంటి కార్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, 7 సీటర్ కార్ అండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా నీట్గా ఉంది చూడొచ్చు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్స్ కూడా ఒక 70 నుండి 80% మధ్యలో టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. స్క్రాచెస్ కూడా అయితే పెద్దగా అయితే ఏం లేవు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. 70-80% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చూడొచ్చండి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే ఉన్నాయండి. డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు. డిక్కీ స్పేస్ కూడా కొద్ది స్పేస్ అయితే తక్కువ ఉంటుంది XUVలో. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టీల్ బంపర్ అయితే ఉంది సేఫ్టీ విషయంలో. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60-70% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ వచ్చేసి ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చూడొచ్చు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే వెనకాల
ఆ సీట్ కవర్స్ 70-80% ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి 70-80% బకెట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే కీ ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే AC కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 70% టైర్స్ ఉన్నాయి. అలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. 2014 మహేంద్ర XUV 500 W8 1,28,000 కిలోమీటర్లు తిరిగింది. సెకండ్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ 4,95,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై. జై హింద్.